ఓం సద్గురుభ్యో నమః. గురుబ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సూక్ష్మములో మోక్షం. చినరామచంద్ర సుజ్ఞాన శతకం. సంసారమందుండి సాధించే మోక్ష మార్గం. 12వ అధ్యాయము మోక్షము. మోక్షము గురించి 42-43 పద్యములు, వాటి భావము మరియు వివరణ, 2 తత్వములు. మోక్షము గురించి చెప్పే ముందు ఒక ముఖ్య గమనిక. ముఖ్యంగా దొంగ గురువుల బారిన పడకుండా ఉండుట కొరకు సంసారమందుండి సూక్ష్మంలో మోక్షం పొందే విధానము క్లుప్తముగా వివరించబడుచున్నది. తొందరపడి దొంగ గురువుల వలలో పడకండి. మోక్షము కొరకు ఆత్మజ్ఞానము ఎరిగించబడుచున్నది. ఇప్పుడు ఆత్మజ్ఞానములో ఒక భాగము మనస్సు గురించి వివరించబడుచున్నది. శ్రద్ధగా వినండి, విని ఇతరులకు వినిపించండి. నేర్వండి, నేర్పించండి. మోక్షమనగా కనుము మదిల బొట్టు కల్మషాదులనచి చంచల గుణములను చెదరగొట్టి. కనుము మదిల బొట్టు కల్మషాదులనచి చంచల గుణములను చెదరగొట్టి. నిర్భయముగ మదిని నిల్పుటే మోక్షంబు. నిర్భయముగ మదిని నిల్పుటే మోక్షంబు. వేదమూచిన రామచంద్రబోధ. వేదమూచిన రామచంద్రబోధ. భావము. మదిలో కలుగునటువంటి కల్మషాదులన్నింటినీ అణిచివేసుకోవలేను. ఈ మదికి అనగా మనసుకు చంచల గుణము ఉన్నది, మరియు భయపడే గుణము ఉన్నది. కాబట్టి చంచల గుణములను చెదరగొట్టుకొని, అనగా అవి లేకుండా చేసుకొని, అటులనే భయపడునటువంటి గుణములను కూడా మదిలో రాకుండా చేసుకొని, నిర్భయముగా భయము లేకుండా మదిని దృఢము చేసుకొని, నిశ్చలముగా మనసును మంచి మార్గములో నిలుపుకొని నడుచుకొనుటే మోక్షము. బంధములున్నవి కదా, అవి మనసును చంచలము గావించును కదా. వాటిని అంటక మోక్షము పొందే మార్గము ఏమిటనగా, బంధములలో నుండి బంధంబులంటక. బంధములలో నుండి బంధంబులంటక నీటి దామరగును నిల్చియుండు. నీటి దామరగును నిల్చియుండు. అంటి అంటనోళ్ళు యా బంధముల వారు. అంటి అంటనోళ్ళు యా బంధముల వారు. వేదమూచిన రామచంద్రబోధ. వేదమూచిన రామచంద్రబోధ. భావము. బంధములనగా ఏమిటని తెలియని వారు ఉండరు. అందరికీ తెలిసినవే, ఎవరికి వారు ఏర్పరచుకున్నవే బంధములు. ఈ బంధములతోనే మనిషి సంసారము సాగించుకోవాలి. ఈ బంధములే ఒక్కొక్కసారి మనసుకు దిక్కుతోచని పరిస్థితులు తెచ్చిపెట్టి నరకమును చూపిస్తుంటాయి. కానీ మానవుడు ఏమీ చేయలేక వాటితోనే ఏగుకుంటూ సంసారము సాగించాల్సి వస్తుంది. తప్పదు మరి. కాబట్టి సంసార బంధముల నుండియే ఎట్టి బంధములను ఎంటి అంటకయుండి జీవనము గడిపే మార్గము ఒక్కటే. అదే ఆత్మజ్ఞానము, మోక్ష మార్గము. కావున బాధలు కలిగినప్పుడు దిగులు పడి దిగజారిపోకుండా, ధైర్యము కోల్పోకుండా, ఆత్మజ్ఞాన బలముచే, దృఢమైన నిశ్చయముచే ఈ సంసార బంధాలు ఇలాగునే ఉంటాయి. నా కర్తవ్యము నేను పాటిస్తాను. కుటుంబము నడుపుట నా బాధ్యత. కావున కుటుంబ బాధ్యత నెరవేర్చినాను అని నిశ్చయించుకొని ఉండి
నచ్చనివి వదిలేసుకుంటూ నచ్చినవి స్వీకరించుకుంటూ సంసారము సాగించుకొనుచున్నవారే సంసార బంధములు అంటక సంసారము నడుపువారని సంసారమందుండు వారని అందురు. వీరిని బంధముల యందుండి బంధములంటని వారని అందురు. ఇది సద్గురువులు చెప్పిన ఆత్మజ్ఞానము, మోక్ష మార్గము. ఇట్టి బ్రహ్మజ్ఞానులైన సద్గురువులు సంసార బంధముల యందుండి సంసార బంధములనంటక సంసార జీవనము సాగించుకొనుచుందురు. ఇట్టివారు తామరాకు నీటిలో యుండి నీటినంటక జీవించుచున్నట్లు సద్గురువులు బ్రహ్మజ్ఞానులు సంసారమందుండే మోక్షము పొంది సంసార బంధములంటక యా సంసారమందే జీవనము సాగించుకొనుచుందురని భావము. ఈ విధముగా సంసారమందుండి సంసార బంధములనంటక సంసారమును పోషించుకుంటూ సంసారమందుండే మోక్షము పొందే విధానమును నెరిగించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. వివరణ: గురుబిడ్డలు కానివారు గాని సంసార జీవనం సాగించుకొనుచున్నప్పుడు బంధముల నుండి సుఖము కలిగినప్పుడు సంతోషమే. కానీ బాధలు కలిగినప్పుడు పైన సద్గురువులు చెప్పబడిన ఆత్మజ్ఞాన విధానము ప్రకారము నడుచుకొనుచు జీవనము సాగించుకొనుచుండిన మోక్షము పొందగలరని క్లుప్తముగా తెలియజేయడమైనది. వచ్చే వీడియోలో దైవము పరిపూర్ణమనగానేమి, ఆత్మ పుట్టుక, సాంఖ్యయోగము గురించి వివరించబడును. ఇప్పుడు 2 తత్వములు. ఇప్పుడు ఎక్కడున్నది మోక్షము అనే తత్వము. ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము, ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము, మూఢనమ్మకాలు వదిలిన ముందెయుందిర మోక్షము, ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. వ్రతములెన్ని చేసినా ఒక ప్రొద్దులెన్ని ఉండినా, వ్రతములెన్ని చేసినా ఒక ప్రొద్దులెన్ని ఉండినా, కడుపు మాడుటే కాని జన్మ, కడుపు మాడుట గాని జన్మ, కడతేరి దొరకదు మోక్షము, ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. యాత్రలెన్ని చేసినా యాగాలు ఎన్ని చేసినా, యాత్రలెన్ని చేసినా యాగాలు ఎన్ని చేసినా, ఆత్మజ్ఞానం బెరుగకుంటే అసలు దొరకదు మోక్షము, ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము, ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. కొంగ జపములు చేయుచుంటే కోరిరాదుర మోక్షము, కొంగ జపములు చేయుచుంటే కోరిరాదుర మోక్షము. జనుల ముంచెడి బుద్ధి మానిన చెంతనున్నది మోక్షము, ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము, ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. బుడుగున నీట మునిగిన ఎటుల వచ్చుర మోక్షము, బుడుగున నీట మునిగిన ఎటుల వచ్చుర మోక్షము. నీటిలెప్పుడు ఉన్న చేపకు ఏమి వచ్చెర మోక్షము, ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము, ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. 3 పూటలు స్నానమాడిన ముక్కు జలుబుల రోగము, 3 పూటలు స్నానమాడిన ముక్కు జలుబుల రోగము. స్నానమాడే విధము నెరుగు చేకూరు శుద్ధిగా మోక్షము, ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము, ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. మనసు మలినము కడిగి వేసుటే మది స్నానమాడుట యర్థము, మనసు మలినము కడిగి వేసుటే మది స్నానమాడుట యర్థము. మనసు మలినములొదిలినప్పుడు
మనసు మలినములొదిలినప్పుడు పొందురామది మోక్షము. ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. సంసారమందు యుండి నేర్పుగా మోక్షమెరుగుట ధర్మము. సంసారమందు యుండి నేర్పుగా మోక్షమెరుగుట ధర్మము. మోక్షమెరిగి నట్టి వారికి కలుగు జన్మము ధన్యము. ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. చిన్న రామచంద్రగురుడు చెప్పే ఈ నిజ మార్గము. చిన్న రామచంద్రగురుడు చెప్పే ఈ నిజ మార్గము. కన్నవారు పొందగలరు సూక్ష్మములో మోక్షము. ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. మూఢనమ్మకాలు వదిలిన ముందెయుందిర మోక్షము. ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. ఎక్కడున్నది మోక్షము గగనంబులున్నద మోక్షము. ఇప్పుడు మరి ఒక తత్వము. పట్టితి పదములను గురువర వదిలిపెట్టనికను. పట్టితి పదములను గురువర వదిలిపెట్టనికను. కరుణ చూపి గురు బిడ్డగ చేకొని మోక్ష మార్గము చూపుము గురుడా. సూక్ష్మములో నా బోధయ్యా సుటిగా తెలుపుము గురువర్యా. సూక్ష్మములో నా బోధయ్యా సూటిగా తెలుపుము గురువర్యా. పఠితి పదములను గురువర వదిలిపెట్టనికను. శిష్య, నీ పట్టుదలకు మెచ్చి నిన్ను శిష్యునిగా చేకుంటిని. లెమ్ము చెప్పిద వినుము. ముద్రలుగా వలెనా ముక్కుకు, వతలుగా వలెనా వంటికి. ముద్రలుగా వలెనా ముక్కుకు, వతలుగా వలెనా వంటికి. ఒంటికి వాతలు దండిగా పెట్టిన మోక్షద్వారము ముందుకొచ్చునట. ఎదిగా వలెరా శిష్య, ఏమీగా వలెరా శిష్య. ఎదిగా వలెరా శిష్య, ఏమీగా వలెరా శిష్య. వాతలొద్దు గురుడా ఒంటికి వాతమొచ్చు గురుడా. వాతలొద్దు గురుడా ఒంటికి వాతమొచ్చు గురుడా. సుగరున్నోళ్లకు పెట్టిన వాతలు మూల్గుడుగాక మోక్షమిచ్చునా. వాతలు లేని బోధయ్యా చేసి మోక్షము జూపయ్యా. వాతలు లేని బోధయ్యా చేసి మోక్షము జూపయ్యా. పఠితి పదములను గురువర వదిలిపెట్టనికను. సరే శిష్య, అడువులకే గెదవా జపములు తపములు చేసెదవా శిష్య. అడువులకే గెదవా జపములు తపములు చేసెదవా శిష్య. ఆకులు ఫలములు ఆరగించి జప తపములు చేసిన మోక్షమొచ్చునట. జప తపములు చేసిన మోక్షమొచ్చునట. ఏదిగా వలెరా శిష్య, ఏమీగా వలెరా శిష్య. ఎదిగా వలెరా శిష్య, ఏమీగా వలెరా శిష్య. అడవులొద్దు గురుడా అడవిలో తపజపములొద్దు గురుడా. అడవులొద్దు గురుడా అడవిలో తపజపములొద్దు గురుడా.
మేకలు మేసెడియాకులు దినగను, మేకలు మేసెడియాకులు దినగను, మనసు కుదరదు మోక్షమబ్బదు, మనసు కుదరదు మోక్షమబ్బదు. సాధన లేని బోధయ్యా చేసి మోక్షము జూపయ్యా, సాధన లేని బోధయ్యా చేసి మోక్షము జూపయ్యా. పఠితి పదములను గురువర వదిలిపెట్టనికను, తాయుతుగా వలెనా మెడకు పెద్దంత్రముగా వలెనా గోడకు, తాయుతుగా వలెనా మెడకు పెద్దంత్రముగా వలెనా గోడకు, తాయుతుగట్టిన దరిద్రముదులును, తాయుతుగట్టిన దరిద్రముదులును, యంత్రముగట్టిన ఔదువు మంత్రివి, యంత్రముగట్టిన ఔదువు మంత్రివి. ఎదిగా వలెరా శిష్య, ఏమిగా వలెరా శిష్య, ఎదిగా వలెరా శిష్య, ఏమిగా వలెరా శిష్య. తాయతొద్దు గురుడా మెడకు పెద్దంత్రమొద్దు గురుడా గోడకు, తాయతొద్దు గురుడా మెడకు పెద్దంత్రమొద్దు గురుడా గోడకు. మోసపు విద్యల ఆశలు చూపి, మోసపు విద్యల ఆశలు చూపి మోక్ష మార్గమును దాచిపెట్టకు, మోక్ష మార్గమును దాచిపెట్టకు. మోసము లేని బోధయ్యా నీ వద్దనున్నది చూపయ్యా, మోసము లేని బోధయ్యా నీ వద్దనున్నది చూపయ్యా. పఠితి పదములను గురువర వదిలిపెట్టనికను, తడువు ఏలనయ్యా నీకిక గడువు ఏలనయ్యా శిష్య, తడువు ఏలనయ్యా నీకిక గడువు ఏలనయ్యా శిష్య. మోక్షాతీతపు పదవి దొరుకుటకు, మోక్షాతీతపు పదవి దొరుకుటకు, మూడో కన్ను చూపెదగనుడి, మూడో కన్ను చూపెదగనుడి. మూడో కన్నంటే శిష్య జ్ఞాననేత్రమదిరా శిష్య, మూడో కన్నంటే శిష్య జ్ఞాననేత్రమదిరా శిష్య. ఎదిగా వలెరా శిష్య, ఏమిగా వలెరా శిష్య, ఎదిగా వలెరా శిష్య, ఏమిగా వలెరా శిష్య. జ్ఞాన నేత్రము చే గురువర చూడగ జగములను, జ్ఞాన నేత్రము చే గురువర చూడగ జగములను. జగములు మిథ్యని చక్కగా గంటిని, జగములు మిథ్యని చక్కగా గంటిని, పరిపూర్ణ బ్రహ్మము నిజమని గంటిని, పరిపూర్ణ బ్రహ్మము నిజమని గంటిని. మోక్షాతీతపు పదవయ్యా దక్కెను మ్రొక్కెద గురువర్యా, మోక్షాతీతపు పదవయ్యా దక్కెను మ్రొక్కెద గురువర్యా. పట్టితి పదములను గురువర వదిలిపెట్టనికను, చిన రామచంద్ర గురుడు చూపెను సూక్ష్మములో మోక్షం, చిన రామచంద్ర గురుడు చూపెను సూక్ష్మములో మోక్షం. మూర్ఖత్వము మటు మాయము చేసియు, మూర్ఖత్వము మటు మాయము చేసియు, జ్ఞానతత్వము చే మోక్షము సంగెను, జ్ఞానతత్వము చే మోక్షము సంగెను. అచల సూచన చూపయ్యా అచల సిద్ధుని గజేసయ్యా, అచల సూచన చూపయ్యా అచల సిద్ధుని గజేసయ్యా. పఠితి పదములను గురువర వదిలిపెట్టనికను, పఠితి పదములను గురువర వదిలిపెట్టనికను. కరుణ చూపి గురు బిడ్డగా చేకొని, కరుణ చూపి గురు బిడ్డగా చేకొని, మోక్ష మార్గము చూపుము గురుడా. పట్టితి పదములను గురువర వదిలిపెట్టనికను, పట్టితి పదములను
గురువర వదిలిపెట్టనికను పట్టితి పదములను గురువర వదిలిపెట్టనికను పట్టితి పదములను గురువర వదిలిపెట్టనికను. ఇది శ్రీమద్గురు చినరామచంద్రయ్య గారిచే రచింపబడిన 12వ అధ్యాయం సంపూర్ణం. జై సద్గురు మహారాజుకి జై.